బ్రేకింగ్ న్యూస్. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా 2019 నుండి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన మద్యం విధానంలో భాగంగా భారీ అక్రమాలపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా విజయసాయిరెడ్డికి నోటీసులు అందడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మద్యం సరఫరాదారులు డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి ఆ నగదును మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్లుగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు హవాలా రూపంలో నగదు బదిలీ జరిగిందనే కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు చేపడుతూ ఉండగా ఆయన పేరు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేసింది. గతంలోనూ కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొనగా తాజాగా ఆయనకు లిక్కర్ స్కామ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి మద్యం విధానంలో భారీగా అక్రమాలపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా విజయసాయిరెడ్డికి నోటీసులు అందడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం సరఫరాదారులు డిస్టిలరీ నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి ఆ నగదును మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్లుగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు హవాలా రూపంలో నగదు బదిలీ జరిగిందనే కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు చేపడుతుండగా ఆయన పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇప్పటికే సేకరించినటువంటి కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేసింది. గతంలో కాకినాడ పోర్టు వ్యవహారంలో కూడా విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ఎదుర్కొన్నాడు. తాజాగా ఆయనకు లిక్కర్ స్కామ్ కేసులో ఉచ్చు బిగుచుకుందనే చెప్పాలి. అయితే విజయసాయిరెడ్డి జనవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జరిగినటువంటి అవకతవకలు మరియు అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ సిట్ ని ఏర్పాటు చేసింది. గత నెలలో విజయసాయిరెడ్డి ఈ కుంభకోణానికి దూరంగా ఉంటూ అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఐటీ సలహాదారుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మధ్య కుంభకోణారని చెప్పి కూడా అప్పుడు ఆరోపించడం జరిగింది. అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు మద్యం తయారీలతో సంబంధం ఉన్నాయని, అనేక స్థానిక
మైక్ బ్రాండులను ఆవిష్కరించారని, నగదు చెల్లింపులను నిర్వహించారని, అక్రమంగా డబ్బు సంపాదించారని అప్పట్లో టీడీపీ నాయకులు కూడా ఆరోపించడం జరిగింది. ఈ కుంభకోణంలో కొంతమంది రాజకీయ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు మరియు ఇతరుల ప్రమేయం ఉన్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. మద్యం తయారీదారుల నుండి వాంగ్మూలాలు నమోదు చేసిన తర్వాత 4 కోట్లు అంచనా వేసిన ఈ కుంభకోణం 4 కోట్ల దాకా ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తు అధికారులు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఈ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎవరైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడో ఇతను ముడుపుల మనీ ట్రాక్ ను కూడా గుర్తించినట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కూడా ఆయన కోరిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇది ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్దదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ కుంభకోణం వల్ల 219 నుండి 224 వరకు దాదాపుగా కూడా రాష్ట్ర ఖజానాకు 18,860 కోట్లు నష్టం వాటిల్లిందని, దీనిపై ఈడీ మరియు ఇతర కేంద్ర సంస్థలతో దర్యాప్తుకు ఆదేశించాలని అమిత్ షాను ఆయన అభ్యర్థించడం కూడా జరిగింది. ఇక ఈ లోక్సభలో దేవరాయలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మొదట్లో మద్య నిషేధాన్ని హామీ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించిందని, కానీ తర్వాత వారు నియంత్రణలో గుత్తాధిపత్యం మద్యం పరిశ్రమకు దోహదపడిందని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే వీటన్నిటిని నేపథ్యం దృష్ట్యా ఈ రోజు ఆయనకి విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. 22వ తారీఖున ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనుంది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.